ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగిన వైసీపీ చెలో మెడికల్ కాలేజీ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ తక్షణమే ఆపాలని డిమాండ్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చెలో మెడికల్ కాలేజీ సందర్భంగా మన్యం జిల్లా పార్టీ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు ఆధ్వర్యంలో పార్వతీపురంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి మెడికల్ కాలేజీ వరకు నిరసన ర్యాలీ నిర్వహించి సగం పనులతో నిలిపివేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీపీపీ పేరుతో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో మెడికల్ కాలేజీలను దారాదత్తం చేయడం అన్యాయమన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనేదే సదుద్దేశంతో వైద్య కళాశాలను తీసుకువచ్చిన జగన్ ఆశయాలను నీరుగార్చి తమ బినామీలకు ప్రజల ఆస్తులు దోచిపెట్టే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే తమ చర్యలను వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మన్యం జిల్లా మాజీ శాసనసభ్యులు, యువజన విభాగం సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేదు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే ఆ 5 మెడికల్ కాలేజీలు కట్టింది. మిగతావేవి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కూడా ఇవ్వలేదు. అని నువ్వు ఎలా మంత్రి అయ్యావయ్యా? నువ్వు సిగ్గుగా అనిపించలేదా నీకు? నువ్వు ఒక మంత్రివి, వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చినటువంటి మంత్రివి. నీకు తెలుసా ఈ పార్వతీపురం మెడికల్ కాలేజీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 2 జీవోలు హాస్పిటల్ కోసమని, మరి అలాగనే కాలేజీ కోసమని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 2 జీవోలు ఈ సందర్భంగా ఇదే కొండపల్లి శ్రీనివాసరావు గారికి నేను తెలియజెప్పదలుచుకున్నాను. నేను 2022 ఫిబ్రవరి 4వ తేదీన జీవోఎంఎస్ నెంబర్ 11 నోట్ చేసుకోండి శ్రీనివాసరావు గారు. మీరు ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ అప్గ్రేడ్ చేయడానికని, సూపర్ స్పెషాలిటీ బ్లాక్ కన్వర్ట్ చేయడానికని నాబార్డు నుంచి వచ్చినటువంటి నిధులు, దానికి సంబంధించినటువంటి జీవో కాపీ ఇది. మరి ఈ జీవో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఇచ్చిందా? మనం పనులు మొదలుపెట్టి కంటిన్యూ చేస్తూ యూసీలు మనం సబ్మిట్ చేస్తూ ఉంటే దానికి అవసరమైనటువంటి నిధులు అలా వస్తూనే ఉంటాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఎలాంటి ఒత్తిడి లేకుండా, ఏ రకమైనటువంటి భారం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాబార్డు నిధులతో ఈ మెడికల్ కాలేజీని, పార్వతీపురం మెడికల్ కాలేజీని టైఅప్ చేసి నిరాటంకంగా పనులు మొదలయ్యేగా చర్యలు తీసుకుంటే, ఈరోజు మంత్రులుగా ఉన్న వాళ్ళు వచ్చి నోటికి ఏదొస్తుంది మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా తప్పిది. మీ మంత్రి పదవులు కాపాడుకోవడానికి మీరు మాట్లాడుతున్నారే తప్ప మరొకటి కాదు. ఇది నాకు అనిపిస్తుంది చంద్రబాబు గారు వాళ్ళ మంత్రివర్గంలో ఉన్న ప్రతి మంత్రిని కూడా ఆయన బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. మీరు మాట్లాడడం లేదు, మీరు విమర్శను తిప్పుకోవడం లేదు. ఇలాగైతే నేను మంత్రులు మార్చేస్తానని చెప్పి ఆయన తిరిగి వాళ్ళ మంత్రులనే బ్లాక్మెయిల్ చేయడం దేశంలో మొట్టమొదటిసారి మనం చూస్తూ ఉన్నాం. ఆ మాదిరి మంత్రులను బ్లాక్మెయిల్ చేసి తను తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా వాళ్ళు తలూపాలని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం చాలా బాధాకరం. అందరూ అంటుంటారు చంద్రబాబు గారు ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తున్నారు అని. అది తప్పు. చంద్రబాబు ఈ కాలేజీని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం కాదు, చంద్రబాబే ప్రైవేట్ వ్యక్తులకు పూర్తిగా అమ్ముడుపోయాడని చెప్పి కూడా ఈ సందర్భంగా నేనైతే ప్రజలందరికీ కూడా తెలియజేయదలుచుకున్నాను.